మారుతి గారు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి అయితే సారీ అయితే చెప్పడం అయితే జరిగింది. అనవసరంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని సంబంధం లేని విషయంలో లాగి కాంట్రవర్సీ చేసుకుంది తనే. సో కాలర్ సెంటిమెంట్ మీద కామెంట్ చేయడం అనేది తన కెరియర్ లో చేసుకున్న పెద్ద తప్పు. తను ఎంత పెద్ద తప్పు చేశాడు అనేది అయితే తనకి. సో ఇప్పుడు తను సారీ చెప్పడానికి ఒక పెద్ద లైనే రాశాడు. తను ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. తను ఒక వన్ ఆఫ్ ద ఫ్యాన్ కి రిప్లై అయితే ఇచ్చాడు. వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఏం కామెంట్ చేశాడంటే, కాలర్ ఎగరేసుకుంటే ఇలాంటివి చెప్పలేను, బట్ ఆసమ్ నెక్స్ట్ లెవెల్లో ఇలా చెప్పి వదిలేస్తే బాగుండేది మారుతి గారు. ఆరు కట్అవుట్ ఏం చెప్పినా తక్కువ అని చెప్పినా గుడ్, బట్ అనవసరంగా కంపారిజన్ లాగా చేసావు కదా ఈ రెండు కలిపి. అఫ్ కోర్స్ రీసెంట్ గా స్మాల్ మూవీస్ ఆల్సో ఫాలోయింగ్ కాలర్ సెంటిమెంట్. సో ఇక్కడ ఒక వన్ ఆఫ్ ద ఫ్యాన్ ఏమంటున్నాడు అంటే, మీరు అలా అనుకుండా ఉండాల్సింది, ఇద్దరిని కంపేర్ చేయకుండా ఉండాల్సింది. మామూలుగా కాలర్ సెంటిమెంట్ కంటే ఇంకా హైలైట్ ఉంటుంది, అలాంటి మాటలు చెప్తే అయిపోయేది కదా, ఎందుకు అనవసరంగా రెండింటిని కంపేర్ చేసుకుంటూ ఈ కాంట్రవర్సీస్ క్రియేట్ చేశారు అని చెప్పైతే ఒక కామెంట్ అయితే చేశాడు. దాని కింద రిప్లై ఏమి ఇచ్చాడంటే, డియర్ వెంకీ, ఐ ఫెల్ లైక్ ఏ క్లారిఫైయింగ్ దిస్ పర్సనలీ. ఫస్ట్ సిన్సియర్లీ అప్లాయిస్ టు ద ఎవ్రీ ఫ్యాన్. ఇట్ వాజ్ ఎవర్ మై ఇంటెన్షన్ టు అట్ అండ్ డిస్రెస్పెక్ట్ టు ఎనీ వన్ అంట. సో తన ఇంటెన్షన్ కాదంట ఇది ఎవరిని కూడా అట్ చేయడం అనేది అయితే అంటున్నాడు. సో సమ్ టైమ్ ఇన్ ద ఫ్లో ఆఫ్ వర్డ్స్ థింగ్స్ కమ్ అవుట్ డిఫరెంట్లీ ఫ్రమ్ ద వాట్ వీ మీన్ టు అండ్ రిగ్రెట్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ఇన్ ద రాంగ్ వే ఆఫ్ కంపారిజన్. సో కొన్నిసార్లు మన తెలియకుండా మన నోటి నుంచి కొన్ని మాటలు అయితే ఫ్లోలో అయితే వచ్చేస్తాయి. సో తన తర్వాత నేను చాలా అయితే ఫీల్ అయితే అయ్యాను, ఎందుకు అలా మాట్లాడాను అని చెప్పి తండమ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అర్థం చేసుకుంటే తన ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, ఇట్ నాట్ మై ఇంటెన్షన్ అంట. తను మాట్లాడేటప్పుడు గ్యాప్ ఇచ్చుకొని మరి మాట్లాడాడు. కాలర్ గురించి ఓడు ఎత్తగానే మనకు మైండ్లో స్ట్రైక్ అయ్యేదే జూనియర్ ఎన్టీఆర్ గారు, మైండ్లో వచ్చేదే జూనియర్ ఎన్టీఆర్ గారు. తను ఇచ్చిన టెంపర్ ఆడియన్స్కి ఇచ్చిన మా ఫ్యాన్స్కి ఇచ్చిన ఒక ఇది. సో అదే మనం అందరు కూడా మైండ్లోకి అయితే వస్తుంది, దీనికి కూడా వచ్చి ఉంటుంది, కావాలనే ట్రిగ్గర్ చేయడానికే తప్ప మరి ఇంకా ఏ విధంగా అయితే కాదు నాకు తెలిసినంత వరకు అయితే. కావాలనే ఇతను ఒక మెగా ఫ్యాన్ అని అందరికి మనకు తెలుసు. ఎట్లా అంటే నరాల కులగజ్జ అనేది గట్టిగా ఉండుంటుంది తినకి. జూనియర్ ఎన్టీఆర్ మీద ఏటెడ్ కూడా అదే విధంగా ఉంటుంది. సో దాన్ని ఇప్పుడు ప్రభాస్ మీద మూవీ తీస్తున్నాడు కాబట్టి ఈ విధంగా న్యూట్రల్ వేలో ఇట్లా గజ్జ అయితే తీర్చుకుంటున్నాడు. సో ఈ వీడియో చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మీరు తెలిసినంత అవసరం లేదు, తను ఇచ్చేది మీకు ఒక లీక్ మూవీ ఇస్తాడు. తను మీకేమి బాహుబలి, సలార్ లాంటి మూవీస్ అయితే ఇచ్చాడు, అబ్సల్యూట్గా ఒక బి గ్రేడ్ మూవీ ఇస్తాడు. ఆ మూవీ హిట్ ఫ్లాప్కి మధ్యలోనే ఉంటుంది తప్ప బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయి మీ కెరియర్ని, ప్రభాస్ కెరియర్కి యూస్ అయ్యే మూవీ అయితే ఉండదని నా ఒపీనియన్. అండ్ ఫ్లోలో మాటలు వచ్చేస్తాయంట. ఫ్లోలో ఎందుకు వస్తాయి మాటలు, నువ్వు అక్కడ ఎలివేషన్ ఇవ్వాలనుకున్నావు, ఇచ్చావు, ఆ ఎలివేషన్ మిస్ఫైర్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రో, ఒక డైరెక్టర్ వచ్చి, మన ఏ డైరెక్టర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అయినా నాగవంశీ గారే వచ్చి ఒక ఈవెంట్లో ఏమని మాట్లాడతాడు, కట్అవుట్ చూసి మూవీ చూసి వెళ్ళకండి అని చెప్తే ఫ్యాన్స్ అందరికి కాలదా, ప్రభాస్ ఫ్యాన్స్ అందరికి? కట్అవుట్ అంటే ప్రభాస్ గారిని రిఫరెన్స్ చేస్తారు కదా, కట్అవుట్లు చూసి మోసపోకండి, ఒక మూవీ కూడా అక్కడ బ్రేక్ ఈవెన్ కాలేదు అని అంటే ఎట్లుంటుంది అందరికీ? సో ఇక్కడ తను ఇంటెన్షనల్గానే అన్నాడు. ఇప్పుడు ఇంటెన్షనల్గా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ కూడా వచ్చి ఒక ఈవెంట్ ఇట్లా అంటే అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కాలుతుంది, ఎవరికైనా కాలుతుంది అది డెఫినెట్గా. అండ్ ఇంకోటి, ఐ హ్యావ్ ఏ ఇమెన్స్, జూనియర్ ఎన్టీఆర్ గారిని మీరు మెన్షన్ చేశాడు, ఐ హ్యావ్ ఏ ఇమెన్స్ రెస్పెక్ట్ ఫర్ ద ఎన్టీఆర్ గారు ఫర్ ఆల్ హిల్స్ ఫ్యాన్స్ అంట. ఎన్టీఆర్ గారిని ఎందుకు మెన్షన్ చేసావు నువ్వు? సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రిగర్ అయ్యారు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిరుగుతారు, ఇది కామనే. నువ్వు ఎన్టీఆర్ మెన్షన్ చేయాల్సినంత అవసరం నీ మైండ్లో ఉంది జూనియర్ ఎన్టీఆర్ గారినే అన్నానని చెప్పి. సో అందుకే నువ్వు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇక్కడ మెన్షన్ చేసావు. మహేష్ బాబు గారు కూడా ఒకసారి కాలర్ అయితే ఎగరేసారు, తన పేరు కూడా మెన్షన్ చేయాలి నువ్వు ఇక్కడ. సో నువ్వు ఇంటెన్షనల్గా అన్నావని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఐ ట్రూలీ వాల్యూ ద నవ్ యూ క్యారీ ఫర్ ద సినిమా అండ్ ఫర్ యువర్ హీరోస్. సో మీ సినిమా మీద మీ లవ్ని, మీ హీరో మీద లవ్ని మాకు క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి అయితే అంటున్నాడు. ఇవన్నీ మాట్లాడకనే ముందు ఆలోచించుంటే బాగుండేది. ప్రభాస్ గారు అనుకున్నారు నేనేం మాట్లాడినా నడిచిపోతుంది అనుకుంటే, ఎవడ పక్కనున్నా, ఎవడు ఎంత పెద్ద తోపు పక్కన ఉన్నా కూడా మూవీ ఫ్లాప్ అయితే వచ్చేగా చిల్లర కలెక్షన్సే. రాధేశ్యామ్కి కానీ లేకుంటే ఆ సలార్ మూవీకి కానీ, ఆ మూవీ పెద్ద పెద్ద హిట్ అయినా కూడా, కల్కి మూవీ కానీ ఆంధ్రప్రదేశ్లో బ్రేక్ ఈవెనే కాలేదు, బాహుబలి మూవీ బ్రేక్ ఈవెన్ కాలేదు. ఎంత పెద్ద తోపు యాక్టర్ అయినా కూడా మూవీ టాక్ లేకపోతే అన్ని మూవీ ఫ్లాప్ అవ్వాల్సిందే, బ్రేక్ అయినా కూడా ఉండాల్సిందే. ఏదో కంప్లీట్గా ప్రభాస్ గారు అనుకున్నారు నేను ఏం మాట్లాడినా జనాలు వచ్చి నా మూవీస్ చూస్తారు అన్న ఒపీనియన్లు ఉంటే మాత్రం నీకంటే పెద్ద మూర్ఖుడు ఇంకా ఎవ్వడు కూడా ఉండడు. అలా ఉన్నా కూడా నీకే పెద్ద బొక్క.
ఇంకో మాట, ఐ వాంటెడ్ టు క్లారిఫై దిస్ విత్ కంప్లీట్ ఆనెస్ట్లీ ఫ్రమ్ మై హార్ట్ అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్ ద మెన్షన్ బిహైండ్ ఇట్ ఇంటెన్షన్ బిహైండ్ ఇట్. నీ ఇంటెన్షన్ అర్థమయ్యాక ఫ్యాన్స్ అందరూ దొబ్బుతుంది నిన్న. నీ ఇంటెన్షన్ మంచిగా ఉంటే ఇప్పటికి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసేవారు. ఈవెన్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు, మూవీ ఏదో గమ్మున రిలీజ్ చేయకుండా ఎందుకురా ఇలాంటి పెంట పెట్టుకుంటున్నావని. ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరు కూడా మాకు అతిగా ఎలివేషన్ ఇవ్వండి అని చెప్పి కోరుకోరు. అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ నువ్వునే తన నేమ్ డిగ్రేడ్ చేసుకుంటూ ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వాలని కూడా ఎవడో ఎక్స్పెక్ట్ చేయడు. అదే కదా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మొన్న సందీప్ రెడ్డి బొంగ తను ఏమనుకుంటున్నాడో తెలియదు, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అంట. అంటే ఏంటంటే కొంతమందిని ట్రిగర్ చేసుకుంటే మనకి క్యాష్ అవుతుంది. ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అంటే ఇక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వాలి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫీల్ అవ్వాలి, మహేష్ బాబు ఫ్యాన్స్ ఫీల్ అవ్వాలి, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఫ్యాన్స్ ఫీల్ అవ్వాలి, షారుఖ్ ఖాన్ గారు ఫ్యాన్స్ ఫీల్ అవ్వాలి. అందరు ట్రిగర్ అయితే నా మూవీకి ప్రమోషన్స్ వస్తాయి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు తినేమో ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తాడు. ఎందుకంటే మూవీ మీద, రాజాసాబ్ మూవీ మీద అయిపోయినది లేదు, అసలు మూవీని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. సో ఎందుకంటే ఈ మూవీ డైరెక్టర్ చూసి ఎప్పుడు కూడా రాడు కాబట్టి ఆ మూవీ డైరెక్టర్ పేరు వినగానే మూవీకి మైండ్ నుంచి తీసేస్తారు జనాలందరూ. సో ఇప్పుడు తినకి మూవీకి ప్రమోషన్స్ కావాలి, హైప్ రావాలి, ఏది రావట్లేదు కాబట్టి ఇలాంటి హీరోల్ని ఇండైరెక్ట్గా ట్రిగర్ చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారు, ఆ మూవీ గురించి ఇంకా మాట్లాడుకుంటారని చెప్పి ఒక చిల్లర మైండ్ సెట్ తప్ప ఇంకోటి ఏమీ లేదు వీళ్ళ దగ్గర నుంచి. ఒకవేళ నువ్వు ఇంటెన్షనల్గా అనలేదు అన్నప్పుడు నువ్వు కాలర్ సెంటిమెంట్ అనేది తీయకూడదు. అసలు అక్కడ ఉన్న ఒక్క ఫ్యాన్ అయినా అన్న కాలర్ ఇస్తానని చెప్పి నిన్ను అడిగాడా? అసలు అక్కడ నిన్ను ఎవడు ఎత్తామన్నాడు? అసలు నేను ఒక్కడైనా ఎత్తామన్నాడా చెప్పు? కావాలనే పాయింట్ నువ్వే తీసి కావాలని నువ్వే ట్రిగర్ చేసి నన్ను ఫీల్ అయ్యి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు మెన్షన్ చేసేదాకా వెళ్ళావంటే నువ్వు ఎంత ట్రిగర్ అయ్యావో, ఎంత ట్రిగర్ చేయడానికి ట్రై చేసావో అర్థం చేసుకో. ఈ మూవీ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు కానీ, ఈ మారుతి కానీ, వీళ్ళిద్దరు పక్కా ఇంకో విధంగా చెప్పాలంటే మెగా ఫ్యాన్స్. అంటే మెగా ఫ్యాన్స్ అంటే ఆటోమేటిక్గా జూనియర్ ఎన్టీఆర్ గారి మీద ఏటెడ్ పిచ్చ పీక్లో ఉంటుంది. అలాంటిది వీళ్ళు ఇంకా ఇది ఫ్యాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ ప్రొడ్యూసర్ స్టేజ్కి వీటి దగ్గరికి. సో వీళ్ళకి ఇంకా కంప్లీట్గా మైండ్లో జూనియర్ ఎన్టీఆర్ మీద హేటెడ్ అలానే ఉంటుంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మీద పిచ్చి ఆర్టికల్ రాసుకుంటూ పైకి వచ్చింది ఎస్కేఎన్. ఇవి మారుతనేవాడు కూడా. సో ఇలాంటి వాళ్ళకి ఒక హీరోని లేకుంటే వేరే హీరో చెప్పిన మాట్లాడే మాటలకి ఇలాంటి పిచ్చి కామెంట్లు రీసెంట్గా కూడా చాలా ఈవెంట్లు చాలా కామెంట్లు అయితే చేశాడు. ఏదో పెద్ద తోపులాగా ఫీల్ అయిపోతున్నాడు ప్రభాస్తో డైరెక్ట్ చేసేసరికి పెద్ద ఇంటర్నేషనల్ స్టీవెన్ స్పీల్బర్గ్, జేమ్స్ క్యామరాన్ రేంజ్లో ఫీల్ అయిపోతున్నాడు. ఇతను తీసే బీ గ్రేడ్ మూవీస్ ఎవడు గుర్తు కూడా ఉండవు. ఇతను తీసే బీ గ్రేడ్ మూవీస్ అన్నీ మర్చిపోయాడు అనుకుంటా. సో ఇది గైస్ ఓవరాల్గా సారీ అయితే చెప్పాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి. మరి మీరేం మాట్లాడుతున్న మాటల గురించి కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.